ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. కొద్దిపాటి వర్షానికి చెరువును తలపిస్తున్న పోరుమామిళ్ల మైదుకూరు ప్రధాన రహదారి పనులు పూర్తి కాగా ప్రజలు ఇన్ని అవస్థలు పడుతున్న మొద్దు నిద్రలో అధికారులు ఉన్నారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వీరశేఖర్ అధికారులపై మండిపడ్డారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో అంబేద్కర్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, సాయిబాబా గుడి వద్ద, పోలీస్ స్టేషన్ దగ్గర, గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద రోడ్డు పనులు ఎక్కడివి అక్కడ నిలిచిపోయి ఉండడంతో ప్రతిరోజు పాదచారులు కింద పడి కాళ్ళు చేతులు విరిగిపోవడం, దెబ్బలు తగలడం జరుగుతున్నది. కానీ ఈ రోడ్డు ఈ విధంగా ప్రజలు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే అటు కాంట్రాక్టర్ని కానీ ఇటు R&B అధికారులు కానీ చూసి చూడనట్టు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని వారన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి 25 కోట్ల వ్యాయామంతో రోడ్డు డివైడర్ పనులు చేయాలని ప్రారంభించినప్పటికీ ఆది నుండి నత్తనడక సావడం వల్ల ఈ సమస్యలు ఎక్కువయ్యాయని వారు తెలిపారు. డ్రైనేజీ కాలువలు పూర్తి దెబ్బతినడంతో విద్యుత్ స్తంభాలు ఎక్కడివి అక్కడ ఉండడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో అర్థం కాని పరిస్థితిలో ప్రజలు ఉన్నారని అన్నారు. దీనికి ప్రధాన కారణం అటు పంచాయతీ అధికారులు, R&B అధికారులు సమన్వయంతో లోపం వలన ఎక్కడెక్కడ ఆగిపోవడం, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడైనా నూతన ప్రభుత్వం ప్రజల సమస్యలు దృష్టిలో పెట్టుకొని వెంటనే పనులు ప్రారంభిస్తే రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. HR9 న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగ సుబ్బారాయుడు. అంబేద్కర్ సర్కిల్ కూడల్లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ఈరోజు ఈ ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మరి మైదుకూరు నుండి ఇటు రాజధాని అయినటువంటి అమరావతికి వెళ్ళే ఒక ప్రాముఖ్యమైన రహదారి ఇది. ఈ రహదారి మరి భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు కనబడతా ఉన్నాయి. కేవలం ఏంటంటే మరి గత 5 సంవత్సరాల్లో మరి ఈ రోడ్డును సీసీ రోడ్లుగా చేయాలని చెప్పి ప్రారంభించి అది కొద్ది కాలం మట్టుకే అది ఆగిపోయిన సందర్భాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే మహబూబ్ నగర్ నుండి ఇటు పోలీస్ స్టేషన్ వరకు మరి ఈ రోడ్లన్నీ కూడా వెడల్పు చేసే విషయంలో కూడా అధికారులు మరి కమిషన్లకు కకృతిపడి కేవలము కొట్టవలసిన ఆ పాయింట్లు కొట్టివేయకుండా మరి కుదించుకొని వచ్చి ఇప్పుడు ఇటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. ఇప్పుడు అంబేద్కర్ సర్కిల్లో మేము ఉన్నాము. అంతా గుంతలు కూడా, రోడ్డు అంతా కూడా గుంతలు అయిపోయి కనీసము కొద్దిపాటి వాహనాలు, చిన్నపాటి ఆ వాహనాలు కూడా వెళ్ళలేని పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కొన్ని 2 వీలర్స్ ఇక్కడ ఈ గుంతలో పడిపోవడం జరుగుతూ ఉంది. ఏమాత్రం కూడా ఈ అధికారి కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే ఇది మెయిన్ రహదారి. ఈ రహదారిని పట్టించుకోవడం చాలా దారుణం. ఎందుకంటే గత సంవత్సరాల్లో మరి ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఇప్పటికి కూడా మరి రోడ్లు పూర్తి చేసి చేయలేని పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడైనా కానీ ఇటువంటి వర్షాలు వచ్చి భయంకరమైన పరిస్థితుల్లో ఈ రోడ్లు ఉంటే ఏ అధికారి కూడా ఇక్కడికి వచ్చి మరి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అవస్థలు పడుతూ ఉన్నారు. దీన్ని ఏదో ఒక విధంగా మరి చూద్దామన్న ఆలోచన ఏ అధికారికి లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. స్పందించకపోతే భారీ ఎత్తున దీక్షలు కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్పందించకపోతే అధికారులు కూడా వెంటనే తక్షణమే మేము ఈ పని చేయలేమని మరి రాజీనామా చేయడము అది మంచి పద్ధతి. కాబట్టి ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం భారత కమ్యూనిస్టు పార్టీగా ఈ రహదారిని పూర్తిగా మహబూబ్ నగర్ నుంచి తర్వాత పోలీస్ స్టేషన్ వరకు ఎంత వెడల్పు అయితే ఇచ్చారో, ఎంత పొడవు అయితే ఇచ్చారో, ఎన్ని మీటర్లు పొడవు మరి స్థలము కేటాయించారో దాని వరకు ఎటువంటి ఉపేక్షణ లేకుండా దాని వరకు రోడ్డు పూర్తిగా మరి చేసి ఈ ట్రాఫిక్ను కానీ లేకపోతే ఈ రోడ్డును కానీ ఒక మంచిగా చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఉన్నాం. ఎందుకంటే అన్ని జరిగేటువంటి ఇప్పటికే జరిగినటువంటి అన్ని చోట్ల కూడా ఈరోజు ఏ ఒక్క పనిలో కూడా కమిషన్ లేకుండా జరిగినటువంటి దాఖలాలు లేవు. మరి కనీసం నడిచేటువంటి దారి లేకుంటే వాహనాలు తిరిగేటువంటి దారి కూడా అంటే పట్టణ నడిపుట్టులో మొత్తం ఒక పెద్ద సర్కిల్ గా ఉన్నటువంటి ఒక జంక్షన్, అంబేద్కర్ సర్కిల్ అనేటువంటి పెద్ద జంక్షన్, ఇట్లాంటి చోట ఈ రకమైనటువంటి పద్ధతిలో నిరుపయోగంగా పెట్టడం సరైనది కాదు. కాబట్టి తక్షణమే ఈ రోడ్డు పూర్తి చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ పనులు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోవడంతో ఇక్కడ గుంతలు అక్కడే అటు సాయిబాబా గుడి వద్ద, అటు ఆర్టీసీ బస్టాండ్ వద్ద, ఇప్పుడు అంబేద్కర్ సర్కిల్లో ఈ 3 ప్రాంతాలలో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో
రోడ్డు ఇవ్వని పనులు చేసేటప్పుడు లింక్ ఇవ్వలేదు. ఆ లింక్ ఇవ్వడం వల్ల ఇక్కడ గుంతలు అక్కడే పడి వాహనదారులు కింద పడిపోవడము, కాళ్ళు ఇవ్వడము, చెయ్యి ఇవ్వడము, మొన్నటికి మొన్న ఒక ఓంగాటు కూడా కింద పడి దెబ్బలు తగిలి ఇంకా మంతాడుకునే పరిస్థితి. ఈ రోడ్డు పరిస్థితి ఈ విధంగా ఉంటే గతంలో సంవత్సర కాలమైనది. గతంలో గోవిందరెడ్డి సారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వాళ్ళు ఆర్భాటంగా ఎలక్షన్ కోసమని రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. కానీ ఒకసారేమో మార్కింగ్ ఇచ్చారు, ఒకసారేమో రోడ్లు విస్తరణ కొడతామని చెప్పి అందరు రేకులను తొలగించారు. కానీ ఎక్కడ పూర్తి స్థాయిలో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోవడం వల్ల ఎక్కడ నీళ్లు అక్కడే ఉన్నాయి. ఎవరు ప్రజలు చాలా పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు అయితే ఆయన ఆర్ఎంపీ అధికారులు ఆయన ఎప్పుడు పోయినా కానీ ఆఫీస్ కాడ తాళం వేయడము, ఆయన ఒక వాచ్మెన్ అక్కడ కూర్చొని సైకిల్ పెట్టుకొని కూర్చొని ఉంటాడు. ఆయన ఎప్పుడున్నాడు కండి, ఇప్పుడే పోయినాడు సారు, కడపకు వెళ్ళాడు, ఆయన మీటింగ్ ఉంటే వెళ్ళాడు, వస్తాడని చెప్పడం తప్ప ఆయన ఇక్కడ కనపడిన పాపాన పోలేదు. మరి ఆయన ప్రభుత్వ ధనంతో జీతాలు తీసుకుంటూ ఇళ్లలో కూర్చొని ఈ విధంగా ఇటువంటి ఏమి జరిగినా కానీ, కాలునైనా కానీ, చేతులైనా కానీ, ప్రజలు కింద పడినా కానీ ఎటువంటి కూడా అతను పట్టించుకోకపోవడము చాలా సిగ్గుచేటు. అతని మీద కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. ఈ రోడ్డు విస్తరణ పనులు ఎక్కడున్న స్తంభాలు అక్కడే ఉన్నాయి, ఎక్కడున్న జీవన అక్కడే ఉన్నాయి. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద అయితే నామం మాదిరి ఒక సింగిల్ రే చేశారు, సైడు గ్యాప్ అట్టే వదిలేశారు. ఆ గ్యాప్ వల్ల ఏ వాహనం వచ్చినా కానీ అక్కడ గుద్దుకోవడము, కింద పడడము, మొబ్బులలో అయితే ప్రతిసారి యాక్సిడెంట్ అయితే ఎంతమంది చచ్చిపోతారో కూడా తెలియని పరిస్థితి. ఆ విధంగా పక్కనే మళ్ళీ ట్రాన్స్ఫారం ఉంది. ఆ ట్రాన్స్ఫారాన్ని కూడా లారీ గుద్దుకొని ఆ లారీ అక్కడే నిలబడిపోయి మళ్ళీ రోజు తీసిన పరిస్థితి. ఆ విధంగా ఉన్నా కానీ ఎక్కడెక్కడ పనులు ఆగిపోయినాయి. విస్తరణ కూడా గతంలో ఉన్న కొలతలన్నీ 4 కొలతలుగా ఇప్పుడు మార్చి ఏ కొలతలు పెడతారో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇలా సైడ్ కాలువలు పూర్తిగా ఆగిపోయినాయి, ఎక్కడ నీళ్లు అక్కడే ఉన్నాయి. వెంటనే వీటి మీద ఈ పనుల పైన చేపట్టి, లేకపోతే ఈ దీక్షలు చేపట్టి ఈ పనులు పూర్తయ్యేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.